టాపర్స్కి మిగతా స్టూడెంట్స్కి మధ్య తేడా ఏంటి? వాళ్ళ దగ్గర నిజంగా ఏదైనా సీక్రెట్ ఫార్ములా ఉంటుందా? ఉంటే అదేంటో ఈ ఎనాలిసిస్లో మనం బయటకు తీయబోతున్నాం. పదండి, స్టార్ట్ చేద్దాం. ఈ ప్రశ్న చాలా మంది స్టూడెంట్స్ని వేధిస్తూ ఉంటుంది కదా. నేనింత కష్టపడి చదువుతున్నా సరే కొంతమంది మాత్రం ఎప్పుడూ టాప్లోనే ఎలా ఉంటున్నారు అనిపిస్తోంది. ఆ మిస్టరీ ఏంటో ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం. సరే, అన్నిటికన్నా ముందు ఒక పెద్ద అపోహనో పక్కన పెట్టేద్దాం. టాపర్స్ అంటే వాళ్ళు పుట్టుకతోనే స్మార్ట్ అని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. సక్సెస్ అనేది ఒక స్కిల్, ఒక సిస్టమ్. దాన్ని సరైన అలవాట్లతో ఎవ్వరు కావాలన్నా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ సెక్షన్, టాపర్ అనే అపోహ. అసలు సక్సెస్ అనేది పుట్టుకతో వచ్చేదా, లేకపోతే ట్రైనింగ్తో సాధించేదా? అదేంటో చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, ఇది టాలెంట్ గురించి కాదు, ట్రైనింగ్ గురించి. టాపర్స్ని తయారు చేసేది వాళ్ళ టాలెంట్ కాదు, వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ అద్భుతమైన అలవాట్లు మాత్రమే. ఓకే, నెక్స్ట్ సెక్షన్, మైండ్ సెట్ను మార్చడం. ఎందుకంటే గెలుపైనా ఓటమైనా అంతా మొదలయ్యేది మన ఆలోచనలతోనే. ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండు మైండ్ సెట్స్ మధ్య తేడా ఎంత క్లియర్గా ఉందో. ఒకవైపు అయ్యో అన్నీ చదవాలి అని టెన్షన్ పడే ఒక సాధారణ విద్యార్థి, మరోవైపు ఎక్కువ కాదు సరిగ్గా చదవాలి అనుకునే టాపర్. వాళ్లకి 90+ రాకపోతే ఫెయిల్ అయినట్టు కాదు, వాళ్ళు నేర్చుకోడానికొచ్చారు. ఎగ్జామ్స్ అంటే భయం కాదు, జస్ట్ ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంతే. తమని తాము ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం అన్నమాట. అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది. ఎప్పుడైతే ఒకరు తమ విలువను మార్కులతో ముడిపెట్టడం ఆపేస్తారో అప్పుడు మైండ్కొక ఫ్రీడమ్ వస్తుంది. ఆ ఫ్రీడమ్ యాంగ్జైటీని పక్కకు నెట్టేస్తుంది. అప్పుడు బ్రెయిన్ ఇంకా షార్ప్గా పనిచేస్తుంది. ఇది నిజంగా ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్. టెన్షన్లో ఉన్న బ్రెయిన్తో పోలిస్తే ప్రశాంతంగా ఉన్న బ్రెయిన్ 3 రెట్లు ఎక్కువ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోగలదు. అంటే మనం ఓడించాల్సింది సిలబస్ని కాదు, మన లోపలున్న టెన్షన్ని అనమాట. సరే, మూడో విభాగానికొచ్చేసాం, స్మార్ట్ స్టడీ బ్లూ ప్రింట్. ఓకే, మైండ్ సెట్ అయితే సెట్ అయింది. మరిప్పుడు దానికి తగ్గట్టుగా ఒక పక్కా స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి చూద్దాం. దీన్ని మనం స్మార్ట్ స్టడీ పిరమిడ్ అనుకోవచ్చు. స్టెప్ 1, ఫౌండేషన్. అంటే ఏంటిది అని చదవటం కాదు, ఇది ఎందుకు అని కాన్సెప్ట్ను అర్థం చేసుకోవాలి. స్టెప్ 2, అప్లికేషన్. ఒక చాప్టర్ అవ్వగానే వెంటనే దానికి సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అప్పుడే మనకు ఎంత అర్థమైందో తెలుస్తోంది. ఇక స్టెప్ 3, రిఫ్లెక్షన్. రోజూ రివిజన్ చేయాలి. వచ్చిన మార్కుల కన్నా మనం చేసిన తప్పుల నుండి ఎక్కువ నేర్చుకోవాలి. ఈ 3 స్టెప్స్ ఒకదానిమీదొకటి ఆధారపడి ఉంటాయి. ఇవి మామూలు టిప్స్ కాదండి, సైంటిఫిక్గా ప్రూవ్ అయిన టెక్నిక్స్. యాక్టివ్ రీకాల్ అంటే చదివింది మళ్లీ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించడం. స్పేస్డ్ రిపిటీషన్ అంటే ఒకే టాపిక్ను కొన్ని రోజుల గ్యాప్తో రివైజ్ చేయడం. ఫైన్మాన్ టెక్నిక్ అంటే ఎంత కష్టమైన కాన్సెప్ట్నైనా ఒక చిన్న పిల్లాడికి చెప్పినట్టు సింపుల్గా చెప్పగలగడం. ఇవే స్మార్ట్ స్టడీకి అసలైన వెపన్స్. ఇక 4వ విభాగం, డైలీ హ్యాబిట్స్. ఎందుకంటే ఎంత గొప్ప ప్లాన్ వేసినా దాన్ని రోజూ పాటించే అలవాటు లేకపోతే అంత వేస్ట్, కాగితం మీదే ఉండిపోతుంది. ఇక్కడొక శాంపుల్ టాపర్ రొటీన్ చూద్దాం. ఉదయం 6 గంటలకు లేవడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, తర్వాత విజయాన్ని ఊహించుకోవడం, డీప్ ఫోకస్ స్టడీ. ఇలా రాత్రి పడుకునే ముందు కృతజ్ఞత చెప్పుకోవడం వరకు ప్రతి పనికి ఒక టైం, ఒక పర్పస్ ఉంది. ఇది జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే. దీన్ని బేస్గా తీసుకుని ఎవరికి వాళ్లు తమకు అనుకూలంగా ఒక ప్లాన్ను తయారు చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్కువ గంటలు చదవడం కాదు, పవర్ అవర్స్ క్రియేట్ చేయడం. రోజంతా బుక్ ముందు కూర్చోవడం కన్నా కొన్ని గంటలైనా ఫుల్ ఫోకస్తో చదవడం ముఖ్యం. ఎప్పుడూ క్వాలిటీనే ముఖ్యం, క్వాంటిటీ కాదు. ఇది ఎమోషనల్ కంట్రోల్ గేమ్. ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో పక్కవాళ్లతో పోల్చుకోకూడదు. పేపర్ కష్టంగా వస్తుందంట, ఈజీగా వస్తుందంట, ఇలాంటి గాసిప్స్ అస్సలు పట్టించుకోకూడదు. మెడిటేషన్ చేయాలి, మంచి మ్యూజిక్ వినాలి. మన మెంటల్ ఫ్రీక్వెన్సీని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఈ సోర్స్లో ఒక ఇంట్రెస్టింగ్ ఆస్ట్రోటిప్ కూడా ఇచ్చారు. ఏంటంటే తూర్పు లేదా ఈశాన్యం వైపు తిరిగి చదువుకుంటే మంచిదట. ఎందుకంటే ఆ దిక్కులు జ్ఞానానికి అధిపతి అయిన బృహస్పతి గ్రహంతో కనెక్ట్ అయ్యి ఉంటాయట. ఇది వాళ్లు చెప్తున్న ఒక ఎనర్జీ అలైన్మెంట్ టిప్. రైట్, ఇక చివరి విభాగానికొచ్చేశాం. సెక్షన్ 5, ద కంప్లీట్ టాపర్ ఫార్ములా. ఇప్పటిదాకా మనం చూసిన పీసెస్ అన్నింటినీ కలిపి ఆ ఫైనల్ ఫార్ములా ఏంటో చూసేద్దాం. సో ఇది ఆ ఫార్ములా. టాపర్ అంటే ఫోకస్, కన్సిస్టెన్సీ, కామ్నెస్, రిఫ్లెక్షన్ మరియు ఎనర్జీ అలైన్మెంట్.
ఈ 5 కలయిక. ఈ 5 ఎలిమెంట్స్ సరిగ్గా కలిసినప్పుడు సక్సెస్ అనేది మనం వెంటపడాల్సిన అవసరం లేకుండా అదే మన దగ్గరికొస్తుంది. ఇది ఒక చైన్ లాంటిది. ఈ 5 లింకుల్లో ఏ ఒక్కటి వీక్గా ఉన్నా మొత్తం చైన్ తెగిపోతుంది. అందుకే ఈ 5కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా చాలా అవసరం. ఫైనల్గా ఈ మాట గుర్తుపెట్టుకుందాం. టాపర్ అవ్వటమంటే పక్కవాళ్లతో పోటీ పడటం కాదు. నిన్నటికంటే ఈరోజు మనల్ని మనం ఇంకొంచెం బెటర్గా మార్చుకోవటం. మరి ఈ మొత్తం విశ్లేషణ తర్వాత ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే. ఈ రోజు నుండి మార్చుకోవాలనుకుంటున్న ఆ మొదటి అలవాటేది?